నమస్కారం. నా పేరు రాపోలు నిర్మలా నరసింహనేత. మాది యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపుర గ్రామం. ఆ గ్రామంలో మేము మాజీ సర్పంచ్గా, మాజీ ఎంపీటీసీగా పనిచేసి ఉన్నాము. అలాగే తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శిగా కూడా పనిచేసి ఉన్నాను. మీ అందరికీ తెలుసు, గత 150 రోజులుగా చేనేత వస్త్రాల ఉత్పత్తి కేంద్రం సిరిపురం అంటూ జరుగుతున్నటువంటి ప్రచారంలో మీరందరూ కూడా భాగస్వాములై ఇట్టి విషయాన్ని మీ బంధుమిత్రులకు, మీ శ్రేయోభిలాషులకు, మీ పరిచయస్తులకు షేర్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈ మంచి సంకల్ప ఉద్దేశం గ్రామాలలో ఉపాధి అవకాశాలు లేక పట్టణ ప్రాంతాలకు వెళ్ళి మరి పడుతున్న ఇబ్బందులను చూసి గ్రామాలలోనే మరి ఉపాధి అవకాశాలు పెంచాలనే ఉద్దేశంతో అందులో భాగంగా సిరిపురంలో ఉన్నటువంటి చేనేత పరిశ్రమ పెద్ద పరిశ్రమ. ఎందుకంటే సిరిపురంలో 1950లోనే చేనేత సహకార సంఘం 18 గ్రామాల సమిష్టి భాగస్వామ్యంలో ఆవిర్భావం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వేలాది మంది మరి చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి గొప్ప ఘన చరిత్ర సిరిపురం చేనేత సహకార సంఘానికి ఉంది. అందులో భాగంగా చేనేత పని అంటే కేవలం పద్మశాలీలే కాదు, చేనేత పరిశ్రమలో నేడు వ్యవసాయం తర్వాత పద్మశాలీలు, గౌడ్సు, రెడ్డిసు, యాదవులు, రజకులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఇలా అన్ని కులాలు, అన్ని వర్గాల వారు కూడా మరి దేని మీద జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి సిరిపుర గ్రామాన్ని ఒక చేనేత పర్యాటక కేంద్రంగా మలుచుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో, ఎందుకంటే హైదరాబాద్కు కేవలం 60 కిలోమీటర్ల దూరం, అలాగే విజయవాడ హైవేకు కేవలం వెలిమినేడు ద్వారా, కాపర్తి ద్వారా 6 కిలోమీటర్లనే ఉన్న సందర్భంలో మరి హైవే నుండి పోయే ప్రయాణికులు సిరిపుర గ్రామానికి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మరి సిరిపురాన్ని చేనేత పర్యాటక కేంద్రంగా చేసుకుంటే ఇంకా చాలా వందల కుటుంబాలకు ఉపాధి అవకాశం వస్తుందనే ఉద్దేశంతోనే మరి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం అనేది జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా సిరిపురంలో, అలాగే వెల్లంకిలో, అలాగే ఇంద్రపాల్ నగరం, రామన్నపేట, జనంపల్లి, కక్కిరేని, మునిపంపుల, ఇలా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున మాస్టర్ వీవర్స్ ఉండడం, ఈ మాస్టర్ వీవర్స్ నుంచి వెళ్ళి నకరేకల్లు, కట్టంగూరు, ఈదులూరు, నెమ్మాని, పరడ, నేరడ, ఇటు ఒలిగొండ మండలం, అటు మోత్కూరు మండలం, గుండాల మండలం, ఆత్మకూరు మండలం, ఆలేరు, జనగాము, ఇలా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి చేనేత కార్మికులకు కూడా ఇక్కడి నుండి మాస్టర్ వీవర్స్ అక్కడ వారికి కల్పిస్తున్నటువంటి గొప్ప చరిత్ర ఈ ప్రాంతానికి ఉంది. కాబట్టి దీన్ని ఒక రకమైన ఉత్పత్తి కేంద్రంగా ముందు రోజుల్లో ప్రచారం చేసుకొని ఈ రకంగానే ఇంకొక 3-4 సంవత్సరాలు పనిచేసుకుంటే మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మారుతున్న కాలానికి అనుగుణంగా వస్తున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని మనం ముందుకు పోతే మన దగ్గర అవుతున్నటువంటి ఉత్పత్తులను నేరుగా ప్రపంచం దృష్టికి తీసుకుపోయేటటువంటి మంచి అవకాశాలు ఈ రోజు వస్తున్నటువంటి టెక్నాలజీ ద్వారా మనకు అందుబాటులో ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రచారాన్ని ముమ్మరం చేసి ముందుకు తీసుకుపోతే ఇంకా చాలామందికి పని దొరికే అవకాశం ఉంటుంది. మనం ఏదైనా మంచి పని చేద్దాము అని అనుకుంటే 10 మందికి పని దొరికే పని ఇలాంటి కార్యక్రమాలని షేర్ చేస్తే మీ బంధుమిత్రుల దృష్టికి, మీ శ్రేయోభిలాషుల దృష్టికి, మీ పరిచయస్తుల దృష్టికి తీసుకుపోయినా కానీ ముందు రోజుల్లో ఈ ప్రాంతం గొప్పగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. చాలామందికి ఉపాధి అవకాశాలు వచ్చేటటువంటి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిని చూసిన వాళ్ళందరూ కూడా షేర్ చేయాలని, అలాగే ఇక్కడ నుండి ఈ ప్రాంతం నుండి మరి గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నటువంటి మీరందరూ కూడా వివిధ ఆఫీసుల్లో, ప్రభుత్వ ఉద్యోగాలలో, అలాగే ప్రైవేట్ ఉద్యోగాలలో వివిధ స్థాయిల్లో గొప్ప గొప్ప స్థాయిల్లో ఉన్నా కానీ
మన గ్రౌండ్, మన మూలాలు, మన ప్రాంతం మర్చిపోకుండా మన ప్రాంతం గురించి, మన ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ చేనేత పరిశ్రమ గురించి మీకు వీలైనప్పుడు మీ యొక్క సభలు సమావేశాల్లో మరి చేనేత వస్త్రాలు ధరించేసేసి పాల్గొని ఈ చేనేత వస్తువుల గురించి, వస్త్రాల గురించి చెప్తే మంచి ప్రయోజనం ఉంటుంది. ఇక్కడ మరి కాటన్ డబుల్ కార్డ్ బెడ్షీట్స్, సింగిల్ కార్డ్ బెడ్షీట్స్, మస్రెస్డ్ చీరలు, సీకో పట్టు చీరలు, డ్రెస్ మెటీరియల్స్, ఫ్యాబ్రిక్స్, ఇలా చాలా రకమైన అందమైన మరి వస్త్రాలు తయారవుతాయి. కాబట్టి ఏదైనా మనం చెప్పుకుంటేనే మరి 10 మందికి తెలుస్తుంది. 10 మందికి తెలిస్తేనే మరి 10 మంది మన గ్రామాలకు రావడం అనేది జరుగుతుంది. 10 మంది వస్తే ఆ 10 మంది ఇంకొక 100 మందికి చెప్పడం, ఆ 100 మంది 1000 మందికి చెప్పడం, 1000 మంది ఇట్లా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మంచి సంకల్పంలో మీరందరూ కూడా భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని సహకరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ రాపోలు నిర్మలా నరసింహనేత.